ముఖ్యమంత్రి గారు ఏ అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చిండ్రో మా జీవితాల్లో వెలుగు నింపుతానని హామీ ఇచ్చినవో ఇంతవరకు అమలు కాలేదు. మీరిచ్చిన హామీని మాత్రమే అమలు చేయమని చెప్పి నిరవధికంగా దీక్షలు చేస్తున్నటువంటి వీఆర్లందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన పూర్తి సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అనేక మంది నాయకులు మీకు సంఘీభావం వచ్చారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారి గతంలో మాటకి ఇవాల్టి ఆచరణకి పొంతన లేదు. ఇదే వేరే ముఖ్యమంత్రులు వేరే పార్టీ వాళ్ళు కనుక చేస్తే నేను నాలుకన తాటి మట్టన అంటుండే. ఆయన నాలుకన తాటి మట్టన అంటుండే. ఆయన అటువైపు ఉంటే ఇంకో మాట కూడా అంటుండే, నువ్వు ముఖ్యమంత్రిగా చిత్రాశివాగాన్ని కూడా అంటుండే. ఒకనాడు గ్రామాలలో వీఆర్ఏల కంటే పదం కంటే ముందు సుంకర్లుగా వ్యవసాయానికి నీళ్ళనిచ్చే చెట్లకి వాళ్ళు ఆనాడు నీరడి కాళ్ళుగా గ్రామానికి సేవలు అందించినటువంటి జాతి ఇలా ఉన్నవాళ్ళు, అంటే ఈ నౌకరి చేసేవాళ్ళు, ఈ సుంకర్లుగా ఈ నీరడి కాళ్ళుగా నౌకరి చేసే వాళ్ళంతా కూడా పేదల ఇళ్లలో ఉన్నవాళ్ళు, పేదల వర్గాలకు సంబంధించిన వాళ్ళు తప్ప ఉన్నవాళ్ళు ఎవరు ఈ పని చేయరు. సర్పంచ్ గారి దగ్గర ఏ ప్రభుత్వ పరమైన ఆఫీసర్ గ్రామానికి వచ్చినా పిలవయ ఎలోన్ని అని చెప్పి, పిలవయ సుంకర్ని అని చెప్పి ప్రభుత్వపరమైన అన్ని పనులను చేసిన వాళ్ళంతా కూడా వీళ్ళే, వీఆర్ఏలే. ఆనాడు ఆ నౌకరీ చేయడానికి ఎవరు ముందుకు రాలే. వాస్తవంగా నామోష్గా ఫీల్ అవుతుండే, ఈ పని మేము చేస్తామని చెప్పి అంటుండే. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు మా తెలంగాణ జాతి ఆత్మగౌరవంతో బతకాలి, తలకాయ ఎత్తుకొని జీవించే భాగ్యం కలగాలని చెప్పి ఏ మాటతో చెప్పిండో దాంట్లో భాగంగానే ఈ సుంకరులు, ఈ నీరడి కాళ్ళు, మరీ ముఖ్యంగా ఎక్కువ దళిత జాతులు ఉంటారు కాబట్టి, తెలుగు ముదిరాజు వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి, పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి, మన వాళ్లకు ఈ మధ్యకాలంలో ఆ ఇళ్లలో ఆ కుటుంబాల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ చదువుకున్న పిల్లలు ఇంకా నీరడిగా, ఇంకా సుంకరిగా ఆ పదం బాగలేదు, ఆ పని చేయలేరని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే వీఆర్ఏ అనే పేరు పెట్టి ఈ వీఆర్ఏలకు స్కేల్ ఇస్తా అని చెప్పి చెప్పిండు. ఎవరో చెప్పలే, ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పిండు. వాళ్ళు మా బిడ్డలు, వాళ్ళు కంటికి రెప్పలుగా గ్రామాలను కాపాడే బిడ్డలు, వాళ్ళు మనం గౌరవించుకోవాల్సి ఎక్కడ ఉన్నది, గుర్తించుకోవాల్సి ఎక్కడ ఉందని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ దాంట్లో వీఆర్ఏలుగా వంశం పారపరంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీఆర్ఏలుగా కొంతమంది ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి మొత్తం ప్రభుత్వానికి గుండెకాయలాగా పనిచేసే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే పేరు ఉంది కాబట్టి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్ఏ పోస్ట్ అయిన పనులు చేసుకున్నాం. ఆ తదుపరి వీఆర్ఓ వస్తుంది, ఆ తదుపరి రెవెన్యూ ఇన్స్పెక్టర్ వస్తుంది, ఆ తదుపరి ఎంఆర్ఓ వస్తుంది, ఆ తదుపరి ఆర్డీఓ కూడా వస్తుంది. మా కుటుంబాల్లో చదువుకున్న పిల్లల జీవితాలు బాగుపడతాయని చెప్పి భావించి అనేక మంది పిల్లలు వీఆర్ఏ ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వంశపారంగా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి ఇవాళ భూ ప్రక్షాళన ఆయన మాటలు చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద మాటలు ఉంటాయి.
ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ల్యాండ్ రికార్డ్స్ గొప్పగా ఉంటాయో ఆ రాష్ట్రం యొక్క జీడిపి, ఆ రాష్ట్రం యొక్క జిఎస్డిపి, దేశం యొక్క జీడిపి, రాష్ట్రం యొక్క జిఎస్డిపి గొప్పగా ఉండే ఆస్కారం ఉంటుంది, ఆర్థికంగా ఎదిగే ఆస్కారం ఉంటుందని చెప్పిన వ్యక్తి కేసీఆర్. మరి ల్యాండ్ భూ ప్రక్షాళన, ఆయన మాటలో రెండవ మాటలో ధరణి. ఏ భూ ప్రక్షాళన, ఏ ధరణి ద్వారా అయితే గ్రామాలలో జానడు జాగ కోసం రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నదమ్ములు చంపుకుంటున్నారు, పాలు పగలు పెరిగిపోతున్నాయి. భూమి అనేది ఆత్మగౌరవానికి ప్రతీక, భూమి అనేది ఒక భరోసా, భూమి అనేది ఒక సోషల్ స్టేటస్ అని చెప్పి ఆనాడు ఆయన చెప్పి, ఆ భూములు క్లియర్గా ఉండాలి, ఎక్కడ కూడా డిస్ప్యూట్తో కూడుకుని ఉండద్దు. నా ల్యాండ్ ఒక ఇది అని చెప్పి తన ఇంట్లో పాస్బుక్ ఉంటే గుండె మీద చేసుకొని నిద్రపోయేటువంటి పరిస్థితి ఉండాలని చెప్పిన వ్యక్తి కేసీఆర్ గారు. దానికోసమే భూ ప్రక్షాళన చేస్తున్నా నేను ధరణి తెస్తున్నాను అని చెప్పి ఇవాళ ఆయన విఆర్ఓలుగా నామకరణం చేసి వీళ్ళకు స్కేల్ ఇస్తా అని చెప్పి, విఆర్ఓలకు కూడా వాళ్ళ మంచి భవిష్యత్తు ఉందని చెప్పి ఆ పని చేసినందుకు నాకు తెలిసిన రెవెన్యూ డిపార్ట్మెంట్లకి 1 నెల జీతం కూడా ఎక్కువ ఇచ్చిన చరిత్ర మీకు గుర్తుండాలి. కానీ ఆయనకు మరి ఎక్కడ కన్ను పుట్టిందో, ఆయనకి ఏమనిపించిందో, వీళ్ళంతా మా వాళ్ళు కాదు కదా, మరి వీళ్ళకి ఇదంతా చేస్తే వీళ్ళు తెలివి మీరుతారేమో, తెలివి మీరితే నా చెప్పు చేతుల్లో ఉండరేమో అంటుంటే ఒక నీచమైన ఆలోచన కావచ్చు నాకు తెలిసి. ఇవాళ మొత్తం ధర్మగంట పేరిట ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ప్రభుత్వానికి గుండెకాయలుగా పనిచేస్తుందో, ఏ అవసరం వచ్చినా కూడా స్పందించే డిపార్ట్మెంట్, అది వరదలు రానిగాక, కరోనా రోగం రానిగాక, లేదా గత్తరు రానిగాక, ఇంకోటి రానిగాక, అన్నిటికీ సేవలు అందించే వాళ్ళు మొట్టమొదటిగా ఉండేది మా రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రజలతో నేరుగా సంబంధం ఉండేవాళ్ళు మొట్టమొదటిగా విఆర్ఏలు, ఆ తర్వాత సంబంధం ఉండేవాళ్ళు విఆర్ఓలు, ఆ తదుపరి ఉండేవాళ్ళు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఆ తర్వాత ఉండేవాళ్ళు ఎంఆర్ఓలు వాళ్ళు. కానీ ఈ గుండెకాయ లాంటి ఈ డిపార్ట్మెంట్ ఒకవేళ ఎక్కడన్నా తప్పులు చేసే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, ఒక కలెక్టర్ తప్పు చేస్తుండొచ్చు, ఒక ఎంఆర్ఓ తప్పు చేస్తుండొచ్చు, ఒక విఆర్ఓ కూడా తప్పు చేస్తుండొచ్చు. విఆర్ఓ తప్పు చేస్తే మొత్తం వ్యవస్థను తీసేస్తావా? విఆర్ఓ తప్పు చేస్తే మొత్తం వ్యవస్థను తీసేస్తావా? నేను అడుగుతున్నా, ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే మొత్తం ఎమ్మెల్యే వ్యవస్థను తీసేస్తావాను? ఇవాళ నీ పరిపాలనలో ఎంతో మంది మీద అనేక రకాల ఆరోపణలు ఉంటాయి, అంత మాత్రం నువ్వు తీసేయలేవు. ఎలుకల బాధకు ఇల్లు తగలబెట్టుకున్నట్టుగా నీకు పాలించే చేత కాక, నీకు టైం ఇచ్చే దమ్ము లేక, నువ్వు ఉంటే ఫామ్ హౌస్లో ఉంటావు, లేకపోతే ప్రగతి భవన్లో ఉంటావు. కాబట్టి నువ్వు ఏమన్నా కలెక్టర్లు కూర్చోబెట్టుకోను, నీ ఆర్టీఓని కూర్చోబెట్టుకోను, ఏందయా ఈ భూమి సమస్య, ఏందయా ఈ విఆర్ఓల సమస్య, ఏంటయా ఈ విఆర్ఓల సమస్య అని చెప్పి పరిష్కరించాల్సింది పోయి, దాన్ని తన పత్రిక నమస్తే తెలంగాణకి ఇక్కడనే ఉంటుంది. ఆ పత్రికలో ధర్మగంట పేరిట మొత్తం రెవెన్యూ వ్యవస్థని ప్రజల ముందు ఇదొక దొంగ డిపార్ట్మెంట్, ఇదొక దోపిడీ డిపార్ట్మెంట్, దీన్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని చెప్పి బోన్లో నిలబెట్టినటువంటి నీచమైన చరిత్ర కేసీఆర్కు ఉన్నది. నేను అడుగుతున్నా, అసలు కథ వేరే ఉన్నది. అసలు కథ ఏంది? అసలు ఈ రికార్డ్స్ అన్ని కూడా ఈ విఆర్ఓ దగ్గర ఉంటే తాను ఏమైనా అక్రమాలు చేస్తే ఇవి బయటపడతాయని చెప్పే భయంతో ఎవరికి అధికారులు కూడా చేసింది. నువ్వు ఎప్పుడన్నా నా సర్వే నంబర్ తప్పెక్కింది అని చెప్పి ఎంఆర్ఓ గారికి అప్పచెప్పితే పని చేసి పెట్టింది. విఆర్ఏ దగ్గర దరఖాస్తు పెట్టుకుంటే విఆర్ఓ ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి ఆ పొజిషన్ మీదకి వచ్చి చూసి ఎంక్వైరీ చేసి ఆ నిజమే ఈ సర్వే నెంబర్ తప్పు, ఈ సర్వే నెంబర్ ఉప్పు అని చెప్పటం. ఎవరైనా నా భూమి ఈయన కబ్జా పెట్టిండు, మీరు ఒకసారి టీపీని పెట్టి కొలవండి అని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్ రెక్టిఫై చేసిన ఆస్కారం ఉండే. ఒకనాడు కాకపోయినా ఒకనాడు భూ సమస్యలు కూడా పరిష్కారం అయ్యేది.
కానీ ఇవాళ ధరణి వచ్చిన తర్వాత నా పేరు సమ్మయ్యనే, ఇంకొక పేరు సమ్మయ్యనే. ఈ సమ్మయ్య భూమి ఇంకో సమ్మయ్య పేరు ఎక్కింది. నేను దరఖాస్తు చేసుకునేటువంటి ఆస్కారం లేదు. ఎంఆర్ఓ గారు దాన్ని పరిష్కరించాడు. నిజంగా చెప్పాలంటే గ్రామాలలో ఎవరి భూమి ఎక్కడుంది, ఎవరి సర్వే నంబర్ ఏ సర్వే నంబర్ ఎవరిది అని చెప్పి చెప్పగలిగే సత్తా ముఖ్యమంత్రికి ఉండదు, చెప్పగలిగే సత్తా కలెక్టర్కి ఉండదు, చెప్పగలిగే సత్తా నా వీఆర్ఏలకు ఉంటుంది. రైతులతో లింక్ అయ్యే వాళ్ళు రైతుల జీవితాలతో మమేకమయ్యే వాళ్ళ ప్రేమను పొందేవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా అక్కడ ఇక్కడ పైసో పరకో తీసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ సర్వే నంబర్లు ఎక్కడ, ఎక్స్టెంట్ ఎంత, ఇది ఎవరి భూమి, కొన్ని వేల ఎకరాల్లో కూడా ఇది ఎల్లయ్య భూమి, ఇది మల్లయ్య భూమి చెప్పగలిగే సత్తా నా వీఆర్ఏకి ఉంటుంది. ఇది ఉండొద్దని కోరుకున్నాడు ఆయన. ఈ సమాచారం వీఆర్ఏ దగ్గర ఉండొద్దని, ఈ సమాచారం వీఆర్ఏలకు ఉండొద్దని. నేను ఒకవేళ అక్రమాలు చేస్తే, దుర్మార్గాలు చేస్తే ఎంఆర్ఓ దగ్గర తెలియద్దని, ఆర్టీఓకు తెలియద్దని ఇవాళ కలెక్టర్ దగ్గర నేరుగా కలెక్టర్ దగ్గర పెట్టింది. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, నీ కలెక్టర్ దగ్గర నాకు భూమికి సంబంధించిన సమస్య దరఖాస్తు పెడితే ఈ కలెక్టర్ ఎవరిని అడగాలి? ఈ కలెక్టర్ మళ్ళీ నా వీఆర్ఏ దగ్గర రావాలి, ఈ కలెక్టర్ మళ్ళీ వీఆర్ఓ దగ్గర రావాలి, ఈ కలెక్టర్ మళ్ళీ నా ఎంఆర్ఓ దగ్గర రావాలి తప్ప ఈ కలెక్టర్లకి ఆ భూముల మీద తెలిసే ఆస్కారమే లేదు. కలెక్టర్ అంటోడు ఎక్కడో బీహార్ నుంచి వస్తాడు, కలెక్టర్ అంటే ఆయన ఎక్కడో బెంగాల్ నుంచి వస్తాడు, కానీ నా వీఆర్ఏ నా గ్రామాల్లో ఉంటున్న విషయం మనం మర్చిపో. ఇవాళ వీఆర్ఓ వ్యవస్థ ఇలా చాలా మంది పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎందుకు వచ్చినంటే మన ప్రమోషన్ వస్తుంది, ఒక అటెండెంట్ ఒకరు వస్తానని చెప్పొచ్చిండు, నాకు ప్రమోషన్ వస్తుంది వీఆర్ఓ అవుతాను వచ్చిండు, నాకు ప్రమోషన్ వస్తే రెవెన్యూ ఇన్స్పెక్టర్ అవుతా అని చెప్పి భావించి వచ్చిండు. కానీ ఇవాళ ఆ ప్రమోషన్ వ్యవస్థ తీసేసిండు. నా వీఆర్ఏకి ప్రమోషన్ లేదు, నా వీఆర్ఏకి స్కేల్ లేదు, నా వీఆర్ఏ ఉద్యోగానికి నమ్మకం లేదు, నా వీఆర్ఏ ఉద్యోగం మళ్ళీ కంపాసిటీ పోల్చుకుని వచ్చే ఆస్కారం లేదు. దీంట్లో లింక్ కట్ చేసిండు, వీఆర్ఓలనే లేకుండా చేసిండు. ఇవాళ నా వీఆర్ఓలు ఏ గ్రామాలలో ఉండి భూమిని ఆత్మగౌరవానికి ప్రతిగా భావిస్తున్నారో, భూమిని తన గౌరవానికి ప్రతిగా భావిస్తారో, భూమి ఒక భరోసాగా ఒక భద్రత భావిస్తారో ఆ భూమికి చూసే కాపలదారులు లేకుండా వీఆర్ఓ వ్యవస్థని కథం పట్టించిండు. ఆ వీఆర్ఓలని ఎక్కడ పనిచేస్తాను? నేను మన ఎయిర్పోర్ట్లో దిగితే ఎయిర్పోర్ట్లలో నీ కరోనా ఉందా లేదా అని చెక్ చేసే దాంట్లో వీఆర్ఓ చెప్పిందంటే ఎంత నీచానికి, అంటే ఎంత ఆలోచన చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఇది మొదలే కాదు, ఇది దీనికన్నా ముందు కూడా జరిగినాయి. దీనికన్నా ముందు కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ ఉండే గవర్నమెంట్ పరంగా ఆనాడు గవర్నమెంట్ ఇల్లు ఇస్తే హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్లు అదేవిధంగా ఏఈలు వచ్చి బిల్లు చేస్తుంది. ఇది రాగానే ఆ డిపార్ట్మెంట్ కథం పట్టించింది. ఇవాళ మీరు చూస్తున్నారు, ప్రతి సంవత్సరం 1,00,000 2,00,000 ఇస్తే ఆనాడు గరీబ్ వాళ్ళు వాళ్ళ జాగాలలో ఇల్లు కట్టుకున్నటువంటి వెసులుబాటు ఉండే. కానీ ఇవాళ ఎక్కడ కూడా ప్రజలు వాళ్ళు నేరుగా తన గుడిసె కింద, తన కూలిపోయిన ఇల్లు కింద, తన కొట్టుకుపోయినటువంటి రేకుల షెడ్ కింద ఇల్లు కట్టుకునేటువంటి ఆస్కారం లేదు. ఆయన కట్టితాడట, కేసీఆర్ పేరు పెడతాడట. అట్లా ఆ ఫస్ట్ కేసీఆర్ ఆగ్రహానికి గురైనటువంటి డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ తీసేసిండు. ఆ తదుపరి ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటారు గ్రామాలలో, పాపం ఏదో ఉపాధి హామీ కూలీల మీద వాళ్ళకింత మంచినీళ్ళు అందించి, వాళ్ళకింత టెంట్ వేసి, వాళ్ళు అటెండెన్స్ వేసుకొని, ఏదో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అది కూడా 8,000 రూపాయలు 9,000 రూపాయలు ఇస్తే ఫీల్డ్ అసిస్టెంట్ పనిచేస్తారు. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ అట లక్షల రూపాయలు సంపాదించుకొని ఎంపీటీసీలు ఎన్నికైతానని, సర్పంచ్ ఎన్నికలలో నిలబడుతున్నది, ఇల్లు కట్టుకుంటున్నదని కోట్లకు పడిగెత్తిందని చెప్పి ఇవాళ ఆ వ్యవస్థ మీద కన్ను కొట్టి ఆ వ్యవస్థను కథం పట్టించాడు. హౌసింగ్ డిపార్ట్మెంట్ కథం పట్టించిండు. ఇవాళ రెండో కన్నెర్ర చేస్తే అది కథమైపోయిన డిపార్ట్మెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ డిపార్ట్మెంట్.
ఇవాళ చివరికి గుండెకాయ లాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కథం పట్టించారు. ఇవాళ ఏ ఎంఆర్ఓ దగ్గర నాకు తెలిసి ఈగలకు కూడా కూర్చుండొచ్చు. మొత్తం ఉద్యోగ వర్గాలలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే గల్లెగరేసుకొని గర్వంగా ఫీల్ అయ్యేటువంటి డిపార్ట్మెంట్ ఇవాళ కథమైపోయింది. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరినీ నువ్వు కథం పట్టించే ప్రయత్నం చేస్తున్నావు, కానీ వీళ్ళందరికీ అర్థమైపోయింది నిన్నే కథం పట్టించాలని చెప్పి భావిస్తాను. నీ జాగిరి కాదు ఇది, నీ జాగిరి కాదు ఇది. నీకు 100 ఏళ్ల కోసం నువ్వు అధికారం రాలే. నీకు అధికారాన్ని కట్టబెట్టింది 5 ఏళ్ల కోసమే. 2018 నవంబర్లో మా వాళ్ళు అనాయకంగా నీకు ఓటేసిండు. మళ్ళీ 2023 నవంబర్ దాకా నీకు అధికారం కట్టబెట్టిండు. కానీ మరి నేను అడుగుతున్నా, నీకు పాలించే అధికారం లేదు, పాలించే సత్తా లేదు. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు వెంటనే రాజీనామా చేయి, మళ్ళీ ఫ్రెష్ అయిన ఎన్నికలకు తెలంగాణ ప్రజానీకం ఏమనుకుంటున్నారో నీకు అర్థమవుతుంది. కానీ ఇవాళ ప్రజలు అడుగుతున్నాడు, నేను అడుగుతలేను. మరి మా వీఆర్ఓ ఒక ఇల్లు కట్టుకుంటేనే కళ్ళు కుట్టింది, మా ఫీల్డ్ అసిస్టెంట్ ఒక ఇల్లు కట్టుకుంటేనే కళ్ళు కుట్టింది, మా వీఆర్ఓ పిల్లల్ని మంచిగా చదివిస్తేనే కళ్ళు కుట్టినాయి. మరి నీవేం చేస్తున్నావే? నీ ఫామ్ హౌస్ ఎంత? నీ ఫామ్ హౌస్ ఎంత? నీకెట్లా? ఇవాళ ఏమైనా నువ్వు ఎప్పుడైనా బిజినెస్ చేసావా? ఎక్కడైనా వ్యాపారం చేసినావా? ఎక్కడైనా పని చేసినావా? ఏం చేస్తే నీ బతుకు? ఇవాళ ఇవన్నీ విషయాలు సంపూర్ణంగా ప్రజలకు అర్థమవుతున్నాయి, సంపూర్ణంగా ప్రజలకు అర్థమవుతున్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ మీకు తెలియాల్సింది ఏంటంటే, అసలు కథ ఏంటంటే 60 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా దున్నేవానికి భూమి కావాలని, పేదలకు కూడా భూములు పంచాలని ఆనాడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి దాదాపు 20 లక్షల ఎకరాల పైచలకు పేదలకు భూములు పంచితే, ఇవాళ వీళ్ళకి తెలుసు అంత ఊర్లలో జరిగే పరిణామం ఏంటంటే 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం రూపాయికి ఎకరం లేనటువంటి భూములలో పేదలకు ఇస్తే రాళ్లు కొట్టుకొని చెట్లు కొట్టుకొని మొత్తం ఆ వాగులు వంకలు సాఫ్ చేసుకొని ఇలా కాసు చేసుకుంటే, ఇవి అసైన్మెంట్ భూములు, మీరు అమ్ముకోవడానికి వీల్లేదు, ఎన్నడుకున్నా గింతే, మీరు మాకు ఇవ్వండి, మీకు 250 గజాలు ఇస్తా, 450 గజాలు ఇస్తా అని చెప్పి ఆ భూముల్ని తీసుకొని, ల్యాండ్ పూలింగ్ పడే భూములు తీసుకొని ఇలా భూములు అమ్మే బ్రోకర్ లాగా మారింది తెలంగాణ ప్రభుత్వం. ఖచ్చితంగా దీనికి చిరమగా గీతం పాడే పరిస్థితి ఉన్నది. మాలాంటి వాళ్ళం మీరు అనుకుంటాను మేము పిడికడ మంది ఉండొచ్చు కాక, కానీ ఈ పిడికడ మంది మొత్తం 4 కోట్ల తెలంగాణ ప్రజల బాధల్ని గాథల్ని విపరీతంగా ఇలా మాలాంటి వాళ్ళు అసెంబ్లీకి వస్తే మాట్లాడతారని చెప్పి ఇలా నిషేధించడం, నిన్న అక్రమమని మాట్లాడతాం. పార్లమెంట్లో తన ఎంపీలను బహిష్కరిస్తేనేమో అప్రజాస్వామికం అంటాడు. మరి నీ అసెంబ్లీలో నాలాంటి బిడ్డడు వచ్చి ఏం మాట్లాడుతున్నాను? నేను మా వీఆర్ఓల గురించి మాట్లాడితే తప్ప, నా వీఆర్ఓల గురించి మాట్లాడితే తప్ప, నా ఫీల్డ్ అసిస్టెంట్ల గురించి మాట్లాడితే తప్ప, నా మహిళలకు ఇచ్చేటువంటి 500 పెన్షన్ అభయాస్తానికి క్యాన్సిల్ చేస్తే మాట్లాడితే తప్ప ఏం తప్పు? ఇలా మాట్లాడకుండా ఉండడానికి, ఇలా నాలాంటి అసెంబ్లీ రాకుండా ఉండడానికి ఇలా మమ్మల్ని బహిష్కరిస్తూ అసెంబ్లీలో బహిష్కరించే సత్తా నీకు ఉండొచ్చు కాక, కానీ ప్రజాక్షేత్రంలో బహిష్కరించే సత్తా నీకు కాదు కదా, నీ జేజమ్మకు ఉండేదని విషయం మర్చిపోయి ఇవాళ ఖచ్చితంగా నేను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఓలారా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీఆర్ఓలారా, రాష్ట్ర వ్యాప్తంగా అవమానానికి గురై ఆ అవమాన బాధను తట్టుకోలేక కుంగిపోతున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికి కూడా, వాళ్ళు ఎంఆర్ఓలు కావచ్చు, వాళ్ళు ఆర్డీఓలు కావచ్చు, వాళ్ళు ఇంకా ఇతరత్ర ఉండే వాళ్ళు డిఆర్ఓలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ కుంగిపోయేటువంటి బాధ మీరు బయటికి చెప్పుకునే సత్తా మీకు లేకపోవచ్చు, కానీ ఆ బాధను అర్థం చేసుకునే వాళ్ళుగా ఇవాళ మీ అందరికి కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ముఖ్యమంత్రి గారు నిండు సభలో అసెంబ్లీలో ఏ మాట అయితే ఇచ్చినవో వీఆర్ఏలకు ఇచ్చినటువంటి మాట, కంపాషనేట్ పోస్టులు ఉండాలని, ప్రమోషన్ ఛానల్ ఉండాలని, వాళ్లకు ఏ పే స్కేల్ అయితే ఇవ్వాలని చెప్పి నువ్వు చెప్పినావో ఆ పే స్కేల్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ నేను వీళ్ళకు సంపూర్ణంగా మద్దతు ఇస్తూ సెలవు తీసుకుంటాను.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. I dreams. For more videos, Subscribe. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని Subscribe చేయండి. Do watch I dream.